ఈ నాటుకోళ్లను చంపకపోతే నా పేరే సంగయ్య కాదని ఫోన్ చేసి మరి 50 నాటుకోళ్లకు మందు పెట్టి చంపిండు గీడొక్క గానుడు. కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గౌరారం కాడుండే సరస్వతి అనేట ఆమె బతుకుదెరువుకు నాటుకోళ్లను అమ్ముతున్నదట. అయితే ఇంటి పక్క పొంటే ఉండే సంగమయ్య అనేటైన తోటి ఎన్నటి నుంచో గట్టి పంచాది నడుస్తున్నదట. ఇక సరస్వతిలో ఇంటిలో అదులంతా సుట్టపో లెవెలో జరిగిపోయిరని ఊరికి పోయిరట. ఇక ఇదే మోక అనుకొని మీ దోస్తోళ్ళ కోళ్ళు మా చేన్ల పడి పొక్కిలు చేస్తున్నాయి, వాళ్ళ కోళ్లను చంపకపోతే చూడని ఊరోళ్ళకు ఫోన్ చేసి చెప్పిండట. ఎంబడే అరే మీ పక్కింటి సంగమయ్య కోళ్లను చంపుతా అని ఫోన్ చేసిండు, ఏం చేయాలంటే అయ్యో మాపటికి ఎట్లయినా గూట్లకు వచ్చినప్పుడు అమ్మురి అని చెప్పిరట వాళ్ళు. ఈ లోపట ఈ ఊరోళ్ళు పోయే వరకు ఆయన నూకలల్లా పురుగుల మందు కలిపి కోళ్ళకి వేసిండట. కథం అవి తిన్న 50 కోళ్ళు జీవిడిచినాయి. ఇంత పాపం ఉంటుంది, మా మీద పగుంటే మూగజీవాల ప్రాణం ఎట్లా తీయబుద్దయిందని గరం అవ్వకుండా ఆయన బాధితులు పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇచ్చారు. కోళ్ళకు మందు పెడతానా అనేసి అన్నాడండి. అంటే మేము మా ఫ్రెండ్కి ఫోన్ చేసాము. ఫోన్ చేసి ఇట్లా అంటానంటే ఆయన సాయంత్రం గంపల కింద వేయండి అనేసి మా ఫ్రెండ్ చెప్పాడండి. చెప్పేదానికి మేము మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు నేను వాళ్ళ ఇంటికి వచ్చాం. వచ్చేటప్పటికి మందు తిని కోళ్ళు కొట్టుకొని చాలా వరకు చనిపోయాయండి. ఎంత బాగుంటే మాత్రం కోళ్ళు ఏం చేసినా ఏమన్నా అనేది ఉంటే వాళ్ళని అనాలి.